ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారా? బాగుండాలి. దేవుడి కృపలో ఎప్పుడూ వర్ధిల్లుతూ ఉండాలి. అయితే మనం ఇప్పుడు ఎక్కడున్నాము? డిసెంబర్ నెలలో మనం ఉన్నాము. అంటే క్రిస్మస్ దినాలలో మనం ఉన్నాము. అయినా ఈ లోకానికి మన కొరకు నరరూపుదారుడిగా, అంటే ఒక శరీరదారుడిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అయితే ఈ లోకానికి ఆయన అత్యున్నత సింహాసనాన్ని విడిచిపెట్టి, ఆయన మహిమను విడిచిపెట్టి, ఆయన తేజస్సు విడిచిపెట్టి, ఆయన ఒక చిన్న బాలుడిగా ఈరోజు మన కొరకు వచ్చిన మన దేవుడికి మనం ఏమిద్దాము? ఏమిచ్చిన రుణం మనం తీరుస్తాము? ఏమిచ్చినా మనము ఆయన రుణము మనం తీర్చలేము. అయితే ఒకటి మనం చేయాలి. ఏంటి? మన హృదయము పరిశుద్ధంగా ఉంచుకొని ఆయన కొరకు ప్రయాసపడేలాగా, ఆయన గొర్రెపిల్ల వల్లే ఆయన కొరకు మనం ఎంతటికైనా తెగించే వారంగా మనం బ్రతకాలి. అంటే పరిశుద్ధంగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి, ఇతరుల్ని దూషించకుండా, ఇతరులను అవమానపరచకుండా, మన దేవుడికి మెచ్చినట్టుగా ఆయనకి ఇష్టకరంగా మనం జీవించినట్లయితే అదే మనము ఆయనకి ఇచ్చే బహుమానము. అయితే చూడండి, ఈ చివరి నెలలో మనం ఉన్నాము, ఆఖరి నెలలో మనం ఉన్నాము. చూడండి, జనవరి పెట్టిందంటే కొత్త సంవత్సరాలకి మనం అడుగు పెడతాము. అయితే ఈ సంవత్సరం అంతట్లో ఎక్కడ నువ్వు దేవుణ్ణి బాధ పెట్టావో, ఎక్కడ నువ్వు దేవుణ్ణి అవమానపరిచావో, ఎక్కడ దేవుడికి అవమానకరముగా నువ్వు జీవించావో ఒకసారి నువ్వు జ్ఞాపం తెచ్చుకొని ఈ సంవత్సరం అంతట్లో చేసిన ప్రతి దోషములను, ప్రతి అపరాధములను దేవుడి ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టి కొత్త సంవత్సరంలోకి మారు మనసు కలిగి ప్రవేశిద్దామా? మారు మనసు పొంది ప్రవేశిద్దామా? అయితే ఒకవేళ నువ్వు రక్షణ పొందని వ్యక్తివైతే నువ్వు రక్షణ పొందుటకు సిద్ధపడతావా? చూడండి, మన కొరకు అత్యున్నత సింహాసనాన్ని విడిచిపెట్టి, ఆయన మహిమని విడిచిపెట్టి వచ్చిన మన దేవుడి కొరకు మనం ఏం చేద్దాము? ఏమీ చేయలేము. ఆయనకి ఇష్టంగా జీవిద్దాము. ఈ సంవత్సరం అంతట్లో చేసిన ప్రతి దోషము ఆయన ఎదుట ఒప్పుకొని మారు మనసు పొందదాము. అంతేకాదు, రక్షణ లేకపోతే రక్షణ పొంది ఆయన వారసులుగా, ఆయన బిడ్డగా మనము స్వతంత్రించుకొని ఆయన కొరకు బ్రతుకుదాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మిమ్మల్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.